హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే, ఎన్ని చీరలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినా కొన్ని చీరలు మాత్రం ఎప్పటికీ అలానే ఉండిపోతాయి, అస్సలు పాతపడవండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ శారీస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ ఓల్డ్వి ఉన్నాయి, లేటెస్ట్గా అంటే రీసెంట్గా తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి. ఈ శారీస్లో ఎన్నో సంవత్సరాల క్రితం తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి. సో వాటిల్లో అన్నీ చూపించలేను, కొన్ని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక శారీ అయితే మీకు చూపిస్తున్నాను. అసలు ఈ కలర్ వచ్చేసి మనకి చూడటానికి ఆరెంజ్ కలర్ లాగా ఉంటుంది, కానీ ఆరెంజ్ అయితే కాదండి, అసలు సూపర్గా ఉంటుంది కట్టుకుంటే. సో క్లాత్ అయితే అసలు చాలా చాలా స్మూత్గా ఉంటుందండి, అసలు ముడత అయితే రాదు. సో దీని వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది, అంతా అంటించేసి ఉంటాయి, అసలు స్టిచ్చింగ్ ఉండదు, అయినా కూడా అసలు ఊడిపోవు అనమాట. కానీ ఈ వర్క్ వల్లే శారీ వెయిట్ అయితే ఒక 3 kgs ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ అంత వెయిట్ అయితే లేదండి, శారీ వర్క్ వల్ల వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తం మీకు ఇప్పదీసి అయితే చూపిస్తానండి. ఇలాంటి శారీసు సో మనం ఇప్పుడు కాదు, కానీ ఒకప్పుడు బాగా అందరూ కూడా వర్క్ శారీ అంటే అసలు మామూలుగా కాదు, పిచ్చి పిచ్చిగా కొనేవాళ్ళు. సో ఇప్పుడైతే ట్రెడిషనల్గా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ శారీస్ని మీరు పక్కన పడేస్తూ ఉంటారు, కానీ మీరు ఎంత ట్రెడిషనల్గా ఉండాలి అనుకున్నా ఇలాంటి శారీస్ మీరు కట్టుకున్నారు అంటే ఆ లుక్ వేరండి అసలు. సో ఎంత ఫేమస్గా ఉంటుందంటే, ఎప్పటికప్పుడే అసలు మన జనరేషన్ చేంజ్ అవుతున్నా, ఇది కొన్ని సంవత్సరాల క్రితం శారీ అండి ఇది. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ట్రెడిషనల్కి ఈ శారీ కట్టుకున్నా కూడా దీనికి వచ్చే అందమే వేరండి అసలు. చూసారు కదా, లోపల వైపు అయితే మొత్తం కూడా ఎక్కడ స్టిచ్చింగ్ కనిపించదు, అసలు మొత్తం అంటించేసే ఉంటాయి, కానీ ఎన్నిసార్లు వాష్ చేసినా ఇదైతే అస్సలు పోవండి, అంత గట్టిగా అంటించేశారనమాట. సో ఇలాంటి వర్క్ శారీస్ మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో ఓల్డ్ శారీస్ పాతబడిపోయాయి అని పక్కన పడేస్తూ ఉంటారు కదా, అస్సలు ఇవి ఎప్పటికీ కూడా కొత్తగానే ఉంటాయండి. ఇక్కడ చూడండి, మీకు ఒక డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఈ డ్రెస్సు ఇప్పుడే మీషో నుంచి అయితే వచ్చిందండి. సో అయితే ఇది ఎక్సెల్ అండి, చాలా బాగుంది. 430 రూపీస్ పడింది. దీనికి బాటమ్ కూడా ఇచ్చారు. ఎంత బాగుందంటే అసలు రేయన్ కాటన్ అండి. ఇప్పుడు వచ్చే డ్రెస్సెస్ అన్నీ కూడా ఇవే, కాకపోతే దీనికి స్కర్ట్ ఇచ్చాడు. చూసారు కదా, ఎక్సెల్ అంటే చాలా పెద్దగా ఉంది, డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉండటం వల్ల అంత లుక్ అనిపించకపోవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక శారీ అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ కూడా అంత వెయిట్ అయితే అస్సలు ఉండదు, చాలా వెయిట్లెస్. సో ఇలాంటి శారీస్ అయితే ఒక 4 years బ్యాక్ నుంచే వచ్చాయి, కాకపోతే అప్పుడు సిల్వర్ డిజైన్తో లేకుంటే గోల్డ్ డిజైన్తో వచ్చి ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం అంటే ఒక 2 years నుంచి ఈ విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్తో వస్తున్నాయండి. సో ఇలాంటి శారీస్ కూడా ఎప్పటికీ కూడా చాలా చాలా బాగుంటాయండి, అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే కొత్తవిగానే ఉంటాయండి. సో దీని క్లాత్ కూడా చూడండి, షైనీగా ఉంటుంది అనమాట, అసలు కలర్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, సో అసలు వెయిట్ అయితే ఉండదు. అంచు కూడా చూసారు కదా, మరీ హెవీగా లేకపోకుండా ఇలా గోల్డెన్ కలర్లో ఉంటుంది. సో దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది, బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూపిస్తున్నానండి. సో మల్టీ కలర్ అంటాం కదా మనం, అలా అనమాట ఈ శారీ. మల్టీ కలర్ శారీ అంటే ఇది ఒకప్పుడు చాలా చాలా ఫేమస్. సో ఇది చాలా సంవత్సరాల క్రితం శారీ అండి. సో ఇప్పుడు మల్టీ కలర్ అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కానీ దాదాపు మల్టీ కలరు వేసుకుంటే ఏంటంటే ఆల్ ఓవర్ దాదాపు బ్లౌజు దేని మీదకైనా సెట్ అవుతుంది అనేది ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చేసి అంచు గ్రీన్ వచ్చింది, పళ్ళు కూడా గ్రీన్ వచ్చింది, బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది. కానీ ఇప్పుడు మనం మల్టీ కలర్లో బ్లౌజ్ తీసుకున్నాము అంటే ఏ శారీ మీదకైతే మ్యాచ్ అవుతుంది అనుకుంటాం. అదేవిధంగా ఈ మల్టీ కలర్ శారీ మనం కట్టుకున్నాము అంటే మన దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా కూడా అది ఈ శారీ మీదకి మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి పర్పస్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి.
నెక్స్ట్ ఇంకొక శారీ అండి. ఇదైతే లేటెస్ట్ అంటే రీసెంట్గా వస్తున్నాయి, ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాయండి ఈ శారీస్ కూడా. చూశారు కదా, ఇంతకుముందు నేను ఒక శారీ చూపించాను కదా, ఆ క్లాత్ వేరు ఈ క్లాత్ వేరు, సిల్వర్ అనమాట మొత్తం కూడా డిజైను. దీనికి కూడా అంతే అండి, గ్రీన్ కలర్ అంచు వచ్చేసి పింక్ కలర్ అనమాట, అంటే డార్క్ పింక్. సో దీని మీద ఇలా సిల్వర్ కలర్ డిజైన్ చాలా బాగుంది కదా. ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, అంటే మనం కట్టుకుంటే మనం జర్నీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే పట్టు శారీ టైప్ ఉంటుంది. సో జర్నీ పర్పస్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ శారీ అయితే. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఈ శారీస్ వస్తున్నాయి. సో ఇది కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా సో అస్సలు పాత శారీ అని అనిపించదండి. అంటే ఎప్పుడు కూడా జనరేషన్స్ చేంజ్ అవుతున్నా కూడా కొత్తవిగానే ఉంటాయండి కొన్ని శారీస్ అయితే. మరికొన్ని శారీస్ అయితే మనం వెంటనే గుర్తుపట్టేయచ్చు అండి. సో ఇది ఓల్డ్ శారీ, ఒకప్పుడు శారీ అని గుర్తుపట్టేయచ్చు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎలా ఉందంటే, ఇలా ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు మనం సిల్క్ శారీ ఎలా ఫోల్డింగ్ చేస్తాము అలా ఈజీగా ఎలాంటి ఐరన్ లేకుండా ఫోల్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ చూపిస్తున్న శారీ చూశారు కదండి, ఈ శారీ అండి. ఇది మనం ఇలా చూసిన వెంటనే గుర్తుపట్టేయచ్చు. దాదాపు ఇది 25 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ శారీస్ వచ్చేసాయి. ఇవి సండే మండే శారీస్ ఏమో అంటారండి, నాకైతే అంత గుర్తులేదు, నాకు కొంచెం చిన్న ఏజ్ ఉంటుంది. ఆ టైంలో ఈ శారీస్ బాగా వచ్చాయండి. ప్రతి ఒక్కరూ ఈ శారీని ఇష్టపడేవాళ్ళు. ఎక్కువగా ఇలా ఆరెంజ్ కలర్లోనే వచ్చేయి సండే మండే శారీస్ అనేవాళ్ళు. సో ఈ శారీ ఓల్డ్ శారీ అని చూడగానే గుర్తుపట్టేయచ్చు. షైనీ ఉంటుందండి. చాలామంది ఇప్పుడు కట్టుకోకపోయినా పిల్లలకైతే రకరకాలుగా కుట్టిచ్చేస్తున్నారు. సో నేను అన్ని శారీస్ చూపించలేదు, కానీ కొన్ని శారీస్ అయితే మీకు చూపిస్తున్నాను కదా. ఈ శారీస్లలో కొన్ని శారీస్ని మనం చూడగానే గుర్తుపట్టేయచ్చు. మరి కొన్ని శారీస్ని మాత్రం ఎన్ని సంవత్సరాలైనా సరే, అవి పాత శారీస్ అయినా ఓల్డ్ మోడల్ అయినా సరే, అయ్యో ఇవి ఇప్పుడు కట్టుకున్నా కూడా మనం చూడగానే ఇప్పుడే తీసుకున్నామా, రీసెంట్ శారీసా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక 2 డేస్ బ్యాక్ మాత్రమే ఈ శారీస్ తీసుకుంది అమ్మ. కానీ ఈ శారీస్ లేటెస్ట్ అని చెప్పను, కానీ ఇంతకుముందు వచ్చాయి. ఇది ఇక్కత్ అండ్ పోచంపల్లి డిజైన్ అంటారు. సో ఇవి సిల్క్ నుంచి పట్టు శారీస్, జెర్రీ శారీస్, కాటన్, బెంగాలీ కాటన్ వరకు వచ్చాయండి ఈ డిజైన్లో. ఇది బెంగాలీ కాటన్ అనమాట. సో ఈ డిజైన్ శారీస్ చాలా లేటెస్ట్ అని చెప్పొచ్చు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ డిజైన్తో ఉన్న శారీస్ కట్టుకుంటే అసలు లుక్ వేరుగా ఉంటుందండి. సో అయితే ఈ బామ్మలు అంటారు కదా, బామ్మలు కట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు, అంటే మిడిల్ ఒక 45+ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగానే అందంగా కనిపిస్తూ ఉంటుందండి. సో నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక శారీ కూడా తీసుకుందండి మమ్మీ. అయితే అది వచ్చేసి బ్లాక్ శారీ. ఇది కూడా బెంగాలీ కాటనేనండి. సో ఈ బెంగాలీ కాటన్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇది పైన మీకు చూపించేది పళ్ళు. సో నెక్స్ట్ అంచు చూశారు కదా, ఇది 2 వైపులా వస్తుందండి అంచు అయితే. సో ఇది బెంగాలీ కాటను, కానీ ఇప్పుడు నారాయణ పట్టు శారీస్ ఇలా చిన్న అంచుల్లో కూడా వస్తూ ఉన్నాయండి. అసలు మొత్తం ప్యూర్ కాటన్ అండి ఈ శారీ అయితే. అసలు ప్లెయిన్ వచ్చేసింది ఈ శారీ, బ్లాక్ అండ్ మెరూన్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 2 శారీస్కి ఒకటే బ్లౌజ్ వేసుకోవచ్చు అండి, మెరూన్ బ్లౌజ్. సో మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ అంటే చారల్లాగా వచ్చేసాయండి. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే నారాయణపేట శారీస్లో ఈ విధంగా చిన్న అంచు వచ్చిన శారీస్ అందరూ కడుతున్నారు. అంటే ఏజ్ లిమిట్ లేదండి ఇలాంటి శారీస్కి, ప్రతి ఒక్కరూ కడుతూ ఉన్నారు. కాబట్టి ఇది బామ్మలు అమ్మమ్మలు అని కాదు, ప్రతి ఒక్కరు 25 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నారండి ఇలాంటి శారీస్ అయితే. సో ఇది బెంగాలీ కాటన్ అనమాట. నెక్స్ట్ దీంతోపాటు ఇంకొక శారీ ఫ్యాన్సీ టైపు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇది లేటెస్ట్ మోడల్ అని నేను చెప్పను, కానీ ఇలాంటి శారీస్ మాత్రం ఎప్పుడు కూడా, అంటే మనం ఎలాంటి జర్నీ చేసినా కట్టుకున్నా కూడా అయ్యో నలిగిపోయిందే, అయ్యో పట్టు చీరే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి అసలు. చూశారు కదా, అయితే ఇది మొత్తం కూడా
కాపర్ కలర్ అనమాట ఇది. అంటే మనకి గోల్డ్ సిల్వర్ కలర్ మాత్రమే తెలుసు, కాపర్ కలర్లో కూడా డిజైన్ అనమాట ఇది. సో ఇది మొత్తం బ్లూ కలరు, కాపర్ కలర్ డిజైన్ వచ్చింది, గోల్డ్ అయితే కాదు ఇది. సో ఇది మొత్తం ఇప్పదీసి అయితే నేను చూపించట్లేదు. దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను. దీనికి అంచు ఎలా వచ్చిందంటే ఈ విధంగా వచ్చిందండి, చూసారు కదా. మొత్తం కూడా ఇదేనండి, ఇలానే ఉంటుంది శారీ. సో పళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, ఎందుకంటే సేమ్ ఉంటే అంత బాగోదు కదా. సో మొత్తం ఇప్పదీస్తే ఫోల్డింగ్ పాడైపోతుందని ఇప్పదీయట్లేదు. ఇది పళ్ళు అండి, చూసారు కదా. ఇది ప్లెయిన్ వచ్చేసి కట్టు చెంగు ఒక 10 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. పళ్ళు కూడా చూసారు కదా, అంచు ఎలా వచ్చిందో అలానే వచ్చింది. సో నెక్స్ట్ దీని మీదకి బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చింది. సో ఇది ఇప్పదీస్తే చాలా బాగుందండి. అయితే మళ్ళీ మడత పెట్టే వాళ్ళు లేరు, అందుకోసమే నేను ఇప్పదీయట్లేదు. సో ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా సన్న బుట్టా టైపు, అసలు చాలా చిన్న చిన్న డిజైన్ అండి, కనిపించదు ఆ డిజైన్, చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. సో అసలు చాలా బాగుంది ఈ శారీ అయితే. నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తున్నానండి. ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ అనమాట. అంటే గ్రీన్ అంటే ఇది ఒక ప్యారెట్ గ్రీన్ డార్క్ అనమాట. సో ఇది కూడా డార్క్ పింక్. అసలు ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా కొత్త శారీ లాగే ఉంటుందన్నమాట. సో ఇది అంటే మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, ఇది మాత్రం చాలా సంవత్సరాలు అయింది కొని, అయినా కూడా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. దీని మీద బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి ఆల్రెడీ వర్క్ వచ్చిందనమాట. అప్పుడు అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వర్క్ ఇలా చేసి ఈ విధంగా ఉంటుంది, మనం స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి వర్క్ను బట్టి. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.